అందరికీ నమస్కారం. మేము తెల్లవారుజామునే లేచి 4కే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. ముందుగా ఈ వీడియోలో శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవుల్లో కొండ గుట్టల మధ్య కల శ్రీ మల్లికార్జుని పవిత్ర శైవ క్షేత్రము శ్రీశైలము. శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. చాలా ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రముల్లో శ్రీశైలం కూడా ఒకటి. మేము శ్రీశైలంకి వెళ్దామని ఆలోచన వచ్చినప్పుడు త్రిపురాంతకం కూడా బాగుంటుంది అని కొంతమంది చెప్పారు. త్రిపురాంతకం ఏంటి అంటే త్రిపురాంతకేటేశ్వర స్వామి అండ్ బాలత్రిపుర సుందరి దేవి టెంపుల్స్ అని ఉంటాయన్నమాట. అక్కడ చాలా ఫేమస్, స్వయంభూగా వెలిచారని చెప్తారు. అట్లాగే శ్రీశైలంకి కూడా ఆ టెంపుల్ నుంచి రహస్య మార్గం ఉందని కూడా చెప్తారు. మేము వెళ్ళే టైం కల్లా చాలా ఎండల టైం కదా, మేము కూడా బాగా హీట్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అనుకున్నాము. బట్ లక్కీలీ మేము వెళ్ళే టైంకి మార్నింగే అరౌండ్ 6 o'clock కల్లాగా వర్షం స్టార్ట్ అయింది అక్కడ. కొంచెం చల్లగానే ఉంది. మాకు జర్నీ కూడా కొంచెం లైట్గా అనిపించింది వర్షం పడటంతో. మేము త్రిపురాంతకం వెళ్తునే దారిలో మేము అసలు అనుకోలేదు కోటప్పకొండ చూస్తాము అట్లాగే వెళ్తామని చెప్పేసి. నేను ఎప్పుడు కూడా కోటప్పకొండ టెంపుల్కి వెళ్ళలేదు. చాలాసార్లు మా మదర్ నన్ను తీసుకుని వెళ్దామని అనుకున్నారు, కానీ నాకు ఎందుకో కుదరలేదు ఆ టైంకి. అలాగా నేను చాలా చిన్నప్పుడు నుంచి కోటప్పకొండ గురించి వింటున్నాను, బట్ వెళ్ళలేదు ఎప్పుడు. ఈ టైం కూడా నాకు అసలు ప్లాన్ లేదు మాకు. వెళ్తూ మాకు అక్కడ శివుడి విగ్రహం కనిపించింది కారులో నుంచి. మాకు అంత ఐడియా లేదు అది కోటప్పకొండ అని కూడా. బట్ మా కజిన్ తను ఈజీగా ఐడెంటిఫై చేసి యాక్చువల్గా వాళ్ళ నేటివ్ అది. అందుకనే తను ఈజీగా ఐడెంటిఫై చేసి తను చెప్పింది. వెంటనే కార్ మళ్ళీ ఒక 2 kilometers ముందుకు వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ చేసుకుని మళ్ళీ కోటప్పకొండకు వెళ్ళాము. చూడండి ఈ వీడియోలో ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మాకు 263 kilometers అలా అయింది. జర్నీ టైం వచ్చేసరికి అరౌండ్ 5 hours 30 minutes అట్లా పట్టింది. మేమైతే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయాము, ఏ అడ్డంకులు లేకుండా. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది కోటప్పకొండకి రీచ్ అయిన తర్వాత. చూడండి ఆన్ ద వే టు కోటప్పకొండ అసలు రోడ్స్ కానీ అవి ఎలా ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ అలాగే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్, అందులో కూడా ఆ వెదరు. ఇదేంటంటే కోటప్పకొండకి రీచ్ అయ్యేటప్పుడు మేము యాక్చువల్గా ఈ ట్రిప్ మా కజిన్స్తో ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళతో ఇదే మాకు ఫస్ట్ ట్రిప్ అనమాట. మాకు కూడా ఒక చిన్న భయం ఉంది, వాళ్ళు మాకు ఎలా సింక్ అవుతారు అట్లా అని. బట్ మాకు వాళ్ళు చాలా కలిసిపోయారు త్వరగా వాళ్ళు. ఇది మా కజిన్స్ వచ్చేసరికి మా వైఫ్ సైడ్ వాళ్ళు అనమాట. బట్ మాకు వాళ్ళు కూడా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు మాతో. అట్లాగే మేము కూడా జర్నీని బాగా ఎంజాయ్ చేసాం. ఇది మా ఇద్దరు పిల్లల్ని, అంటే వాళ్ళకేమో రీసెంట్గా ఒక బాబు పుట్టాడు, మాకు పాప ఉందని మీకు ఆల్రెడీ తెలుసు కదా. వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళాము. చూడండి అసలు డ్రైవ్ ఎలా ఉందో చూడండి ముందు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఇంకా నెక్స్ట్ అరుణాచలం కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి, మనకి శివుడి ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళలేమంట. తను ఎలాగా నిర్ణయిస్తే అలాగా. ఇప్పుడు కోటప్పకొండ రూట్కి స్టార్ట్ అనమాట. ఘాట్ రోడ్ ఉంటుంది. వర్షం పడటంతో వెదర్ చాలా అంటే చాలా బాగా టర్న్ అయింది. మాకు కూడా దర్శనం చాలా బాగుంది. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అవటంతో మాకు దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు. చాలా ప్రశాంతంగా చేసుకున్నాం దర్శనం. వ్యూ చూడండి అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లాగా మంచి టెంపుల్కి కూడా వెళ్ళాలన్నా కూడా మనకి అది రాసి ఉండాలి. మాకు ఇది ప్లాన్లో లేకుండా కూడా ఆ శివుడే మమ్మల్ని వెనక్కి పిలిచి మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే. మాకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ట్రిప్స్ అన్నీ కూడా మోస్ట్లీ డివోషనల్ ట్రిప్సే ఉంటాయి. ఒకటి తిరుపతి వెళ్ళాలి జూలైలో, అలాగే ఈ మధ్యలోనే జూన్లో కానీ జూలైలో కానీ కుదిరితే అరుణాచలం వెళ్ళాలి. నేను ఒకసారి వెళ్ళాను కానీ నైట్ టైం వెళ్ళాను, గిరి ప్రదక్షిణ చేయలేదు. బట్ ఈసారి తప్పనిసరిగా చేస్తాను. అది కూడా మా పాపను కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కుదిరితే నన్ను కూడా ఎత్తుకునైనా గిరి ప్రదక్షిణ చేస్తాను. ఈసారి మంచిగా టైం స్పెండ్ చేయాలి అక్కడ కూడా. అరుణాచలం ఈ మధ్య అందరూ చాలా ఎక్కువ రీల్స్లో కానీ అన్నిట్లో చూస్తున్నారు కదా, ఎంత
పవర్ఫుల్ గాడ్ లేకపోతే మనకి నేనైతే ఇంతకుముందు అరుణాచలం వెళ్ళకముందు అప్పుడు ఎప్పుడు టీవీలో చూసేవాడిని. జ్యోతి వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకి మహాశివరాత్రి అప్పుడు అసలు జనాలు ఎలాగా దేవుడి కోసం అన్ని కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ ఎట్లాగా చాంట్ చేసుకుంటూ వెళ్తారనేది. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఈసారి ఖచ్చితంగా నేను వెళ్తాను. సో మేమైతే కోటప్పకొండ రీచ్ అయిపోయామన్నమాట. సో మార్నింగ్ చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ అరౌండ్. సో సన్ రైజ్ అప్పుడే అవుతుంది చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉందో వెదర్. సో అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి, నెక్స్ట్ విజువల్స్లో వస్తుంది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఈ టైంలో అలా సన్ రైజ్లో కోటప్పకొండలో ఉంటామని చెప్పేసి మేము అనుకోలేదు. బట్ దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. ఎవరైనా కానీ కోటప్పకొండ విజిట్ చేయకపోతే కంపల్సరీ ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆ వైబ్సే డిఫరెంట్గా ఉంటాయి. శివుడిని మనం చాలా దగ్గరగా చూసి ఆ దర్శనం చేసుకుంటే మనము ఖచ్చితంగా ఆ వైబ్స్ మనం ఫీల్ అవుతాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో కొంచెం వాక్ చేయాలంతే, ఇంకా పైకి వెళ్తే లెఫ్ట్లోనే టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఎక్కువ ఐడల్స్ ఉన్నాయి, అంటే స్టాట్యూస్. ఈవెన్ శివుడి ఒక్కటే కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. నాకు టెంపుల్ టాప్ వ్యూ కూడా చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఎలా ఉందో. యాక్చువల్గా టెంపుల్లో జనాలు తక్కువ ఉన్నారు. యాక్చువల్గా వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు, బట్ నేనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేయను అలాగా దేవుడివి షూట్ చేయడం అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. అందుకనే నేను షూట్ చేయలేదు. ఇది టాప్ నుంచి అనమాట విజువల్స్. సో చూడండి ఎలా ఉందో. సో గుడి మొత్తం తర్వాత మేము త్రిపురాంతకంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ వినాయకుడి స్టాట్యూ చూడండి ఎంత బాగుందో. సో మేము ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము, త్వరగానే అయిపోయింది. నేను అక్కడ గృహలోకి కూడా వెళ్ళాను, బట్ అది క్లోజ్ చేసి ఉంది గృహ. కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా ఆగిపోయా, అందరూ వద్దు ఇంక వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఒకసారి త్రిపురాంతకం కూడా ట్రై చేయండి. మీరు వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ చూడండి, అది కూడా మంచి ప్లేస్. సో మేము తర్వాత శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇక్కడ నుంచి శ్రీశైలం చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మాకైతే చాలా టైం పట్టింది, అరౌండ్ 36 కిలోమీటర్స్ ఎంత ఉంది పైకి. సో మేము అక్కడ ఏపీటీడీసీ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాము. మాకు లక్కీగా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్షం పడింది. వెదర్ అంతా చాలా అంటే చాలా కూల్గా అయిపోయింది. చూడండి మా దర్శనం వచ్చేసరికి స్పర్శ దర్శనం అనమాట, రాత్రి 9ంటికి. సో అందుకే మాకు టైం దొరికింది కొంచెం, అట్లాగే కొంచెం ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఇంకొక 1 డే ప్లాన్ చేసుకుంటే బాగుండేది. అక్కడ లాస్ట్ టైం మేము వెళ్ళాము అక్క మహాదేవి కేవ్స్కి. ఈసారి ఆ ఛాన్స్ రాలేదు నాకు. అది నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ శివలింగం మీద వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఉంటాయి, అసలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. నాకైతే చాలా బాగా అనిపించింది అది. ఇదే మా రూమ్ వ్యూ అనమాట. ఇప్పుడు కొత్తగా యాక్చువల్లీ ఏపీటీసీని లాస్ట్ టైం కూడా ఉన్నాను, బట్ అప్పుడు అంత అప్డేట్ చేయలేదు. ఇప్పుడు ఇది న్యూ కాటేజెస్ మొత్తం అంతా రివ్యాంప్ చేశారు. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మా రూమ్ టూర్ కూడా వస్తుంది లాస్ట్లో, మిస్ అవ్వద్దు, చూడండి ఫుల్ వీడియో, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఏపీటీసీ నేను రికమెండ్ చేస్తాను. గెస్ట్ హౌస్ కూడా బాగుంది, అరౌండ్ 2000 పడింది నాకు. మరి ఈజీగా ఒక 3 మెంబర్స్ ఒక 4 మెంబర్స్ వెళ్ళినా మనకి బెడ్స్ కూడా ఇస్తారు, ఎక్స్ట్రా బెడ్స్. సో తీసుకోవచ్చు. మేము ఇక్కడ ఈవినింగ్ స్నానం కూడా చేసామన్నమాట వాటర్ ఫాల్లో. అది క్యాప్చర్ చేయలేదులే కానీ చాలా బాగుంది, నాకైతే చాలా న్యాచురల్గా అనిపించింది. సో అక్కడ ఈ సోడాస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట, లెమన్ సోడాస్. మేమైతే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము, కొంచెం తిరిగి ఉండి ఎక్కువ నడిచి. సో ఒక లెమన్ సోడా తీసుకున్నాము. అట్లాగే నేనైతే స్వీట్ తినట్లేదు, సో అందుకే ఒక సాల్ట్ లెమన్ సోడా తీసుకున్నా. గ్యాస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆటోమేటిక్గా ఫస్ట్ సిప్కి అర్థమైపోయింది, నష అంటారు కదా, అది నేను ఫీల్ అయ్యాను. సో ఇది మా రూమ్ అనమాట, చూడండి ఎలా ఉందో. నేనైతే కంపల్సరీ ఇదే రికమెండ్ చేస్తాను. ఎవరైనా వచ్చినా కూడా బయటికి ఎక్కడ తీసుకోకుండా ఖచ్చితంగా ఏపీడీసీ గెస్ట్ హౌస్కే బుక్ చేసుకోండి, ఈజీగా దొరుకుతుంది ముందే ప్లాన్ చేసుకుంటే. మంచి ఏసీ కానీ ఉన్నాయి దీంట్లో, మినిమం మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి.
సో కంపల్సరీ ఖచ్చితంగా ట్రై చేయండి ఏపీటీడీసీది. నాకు తెలిసి మొత్తం న్యూ సెటప్ అనమాట ఇది, అందుకనే కొంచెం అంతా కొత్తగా బాగుంది. ఎందుకు వేరే బయటవి అనవసరంగా, మనకి మంచిగా ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది, అందులో వాకబుల్లోనే అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. శ్రీశైలం ఎవరు వెళ్ళినా సాక్షి గణపతి టెంపుల్కి కంపల్సరీ వెళ్తారు. ఇది ఏంటి అంటే దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అంటే అందరూ అక్కడ చెప్తారు, స్థల పురాణం అంటారు కదా. అంటే మనకి ఏంటంటే శివుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వినాయకుడు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పాలన్నమాట, అంటే ఇట్లా వచ్చాను అని. సో అది దానికి చెప్తే ఆ సాక్ష్యం తను శివుడికి చెప్తాడని ఒక సేయింగ్ ఉందన్నమాట. సో అందరూ అలా నమ్ముతారు. మేము యాక్చువల్గా ఇక్కడే ఇంకొకటి ఉంది పైన, వేరే ప్లేస్, నాకు అది పేరు గుర్తు రావట్లేదు కానీ. సో ఈసారి మేము ఖచ్చితంగా వేరే టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ అని ఉంది, అదేంటంటే ఫారెస్ట్లో ఉంటుంది. సో దానికి ఏంటంటే రేంజర్స్ ఉంటారు. సో ముందే వచ్చేటప్పుడు ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి అట్లాగే అక్క మహాదేవి కేవ్స్కి ముందే ప్లాన్ చేసుకోండి వే హెడ్. అట్లీస్ట్ ఇక్కడైతే నాకు తెలిసి 2 days, అంటే 2 days కాదు 3 nights ఉండాలి కంపల్సరీ, అప్పుడే అన్నీ కవర్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.